నమస్తే అన్న, మీ పేరు? నా పేరు తిరుపతి వెంకటేశ్వరన్న. ముదుగుల గ్రామం, పొల్లలచెరువు మండలం, ప్రకాశం జిల్లా. నేను ఆస్టార్ 3 ఎకరాలు వేసాను. మొత్తం ప్రస్తుతం తోట ఈ విధంగా ఉంది. ఇప్పటికి 80 క్వింటాలు అమ్మాను. ఎన్ని ఎకరాలు? 3 ఎకరాలు. 3 ఎకరాలు 80 క్వింటాలు అమ్మారు. అవును. ఇవాళ తారీఖు 27. అవును, ఏప్రిల్ 27, 2024. ఇప్పటికి కూడా తోట మీకు ఇది ఎన్నో కటింగ్లో ఉంది మీకు ఇప్పుడు? ఇది 4వ కటింగ్ అన్న. 4 కటింగ్. మొత్తం మీరు మిరప తోట ఎంత వేస్తారు? మేము 3-4 ఎకరాలు వేస్తాం. 3-4 ఎకరాలు వేస్తారు. ఇప్పుడు మన హాస్టార్ అనేది ఒక 3 ఎకరాలు ఆల్రెడీ మీరు పెట్టారు. మిగిలిన వెరైటీకి ఈ హాస్టార్కి ఉన్న తేడా ఏంటి? తేడా అంటే అన్న, ఇది కొంచెం తెగుళ్ళు తట్టుకుంటుంది. ప్లస్ మనం కొంచెం మెడిసిన్ అటు ఇటు అయినా బాగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందులో మనం చెట్టు కూడా ఏపుగా పెరిగి గుబురుగా పెరిగి బాగా కాస్తుంది. చిక్కటి కాపుగా తెగులు తట్టుకుంటుంది. బాగా తట్టుకుంటుంది. తెగులు తట్టుకుంటుందా? ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు, ఇప్పుడు ఏప్రిల్ నెలాఖరికి వచ్చాము, 27వ తారీఖు, వచ్చేది మే. అయినా కానీ కాయ మీకు చివరి వరకు సైజు మాత్రం తగ్గిందా? సైజు ఏం తగ్గలేదన్న. సైజు కూడా ఏం తగ్గలేదు. 4-5 ఇంచెస్ దాకా ఉంటాయి. దిగుబడి విషయంలో ఎట్లా ఉందన్న? దిగుబడి విషయం ఇబ్బంది లేదన్న. తేజాలతో పోల్చుకుంటే చాలా బెటర్గా ఉంది. మీరు ఇప్పుడు ఈ సంవత్సరం 3 ఎకరాలు వేసారు. వచ్చే సంవత్సరం ఈ వెరైటీని ఎట్లా వేద్దాం అనుకుంటున్నారు? ఈ వెరైటీ ఉన్న పొలంలో మాకు 3 ఎకరాలు అన్న వాటర్ వచ్చేది, అంతవరకు వేసుకుంటాం. వాటర్ అనేది మనం వేసుకుని ఇదే ఇతను వేస్తారా? హాస్టార్ ఇదే హాస్టారే వేస్తాం. మీరు వేసే ఇప్పుడు కొత్తగా వేసే రైతులకి మీరు ఇచ్చే సలహాలు ఏంటన్నా? మేము వేసే కొత్తగా రైతు ఇచ్చే సలహా ఏంటంటే, ఇప్పుడు ఈ సీడ్ని ఇతర సీడులతో పోల్చుకుంటే ఈ బొబ్బర తట్టుకుంటుంది, ఏపుకు చెట్టు పెరిగిద్ది, చిక్కటి కాపుకు వచ్చింది. వెరైటీలు తెగుళ్ళను తట్టుకుంటుంది. సరేనన్నా, ధన్యవాదాలు.